మహిళలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ముందుగా మహిళలందరికీ, భరత నారీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఈవెంట్ లో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. 1977లో యుఎన్ఓ మనకు మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుండి కూడా మనము ప్రతి సంవత్సరము మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కానీ ఎందుకు జరుపుకుంటున్నాము అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు జరుపుకుంటున్నాము ఈ మహిళా దినోత్సవాన్ని? జస్ట్ ఏదో పార్టీగా జరుపుకుంటున్నామా? దీని వెనుకల రహస్యం ఏమి? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది తెలుసుకోవడం చాలా చాలా అవసరం. మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే మహిళా వివక్షను తొలగించడానికి, మహిళా సమానత్వాన్ని పెంపొందించడానికి, మహిళా స్వేచ్ఛను, మహిళా హక్కులను కాపాడడానికి, మహిళా సాధికారతను సంపాదించడానికి మనము ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. చాలా మంది మహిళలకు మనకు ఏం హక్కులు ఉన్నాయి, మనకు ఎటువంటి చట్టాలు ఉన్నాయని కూడా తెలియక చాలా మంది మహిళలు ఇప్పటికీ కూడా బానిసలుగానే బతుకుతున్నారు. దానికి కారణం మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వెనుకబడిన వర్గాలందరికీ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అన్నిటికన్నా వెనుకబడిన జాతి స్త్రీ జాతి. వాళ్ళందరికీ వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి, ప్రతి ఒక్కటికి కూడా వాళ్ళకి హక్కులు ఉన్నాయి. వెనుకబడిన వర్గాలని వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ స్త్రీలు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, పుట్టింట్లో ఉన్నప్పుడు తల్లి పర్మిషన్, ఒకవేళ తల్లి ఒప్పుకోకపోతే, నేను ఆడపిల్లలు చదువుకోకూడదంటే ఆడపిల్లలు చదువుకోవడానికి లేదు. పెళ్ళైన తర్వాత భర్త ఒప్పుకోకపోతే చదువుకోవడానికి లేదు, ఉద్యోగం చేసుకోవడానికి లేదు. అంటే దీనికి అర్థమేమి? ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎంత వెనకబడి ఉన్నారు. ఈ రోజుకి కూడా 50% స్త్రీలు వెనకబడే ఉన్నారనమాట. మనం ఇంటిని దాటాలి. ఈ లైన్ దాటాలంటే మనము మహిళా సాధికారతను సంపాదించాలి. మహిళా సాధికారత అంటే మనము ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నమాట. ఆర్థికంగా మనం నిలదొక్కున్నప్పుడే మనము మహిళా సాధికారతను సాధించగలం. మహిళా సాధికారత అంటే ఏమా? మన నిర్ణయాలను మనమే తీసుకోగలడం. ఇంకొకరి పైన డిపెండ్ కాకుండా ఎవరో చెప్తే మనం చదువుకోవాలంట, వాళ్ళు వద్దు అంటే మనము చదువుకోకూడదు. ఎవరో ఉద్యోగం చేయమని పర్మిషన్ ఇస్తేనే మనం చేయాలి, లేకపోతే మనము బానిసలుగా మాత్రమే ఉండాలి కదా. ఈ విధంగా మనం మహిళా సాధికారతను సాధించినప్పుడే మనము మహిళలందరూ కూడా ముందడుగు వేయగలమని నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ రోజు మనం ఈ విధంగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే, స్వేచ్ఛగా చదువుకుంటున్నామంటే, స్వేచ్ఛగా ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాము, రాజకీయాల్లో ఎంతో ముందుకు వెళ్తున్నామంటే దీని వెనుక ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం ఉంది. ఎంతో మంది మహానుభావులు వాళ్ళ జీవితాలనే త్యాగం చేస్తుంటే మనము ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాము. అందుకే మనము ఈ రోజు ఆ మహానుభావులను తలుచుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనము ఆర్థికంగా ముందుకు రావాలి. కుటుంబంలో ఆడపిల్లలు, మగపిల్లలు సమానమే. ఎందుకు మనం మగపిల్లలకు మాత్రమే ఆస్తులు ఇస్తున్నాము, ఆడపిల్లల్ని ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళు మన బిడ్డలు కారా అనే గొప్ప ఆలోచనతో తెలుగు జాతి ప్రజల గుండె చెప్పుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం మన నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మనకు ఆస్తి హక్కునిచ్చారు. మహిళా ఆస్తి హక్కు. ఇంత గొప్ప ఆలోచన ఏ నాయకుడికైనా దేశంలో వచ్చిందా? మొట్టమొదట మన ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి వచ్చింది. మహిళలకు ఆస్తి హక్కు ఇవ్వాలి. ఇంట్లో మగపిల్లలు ఎంతో, ఆడపిల్లలు కూడా అంతే. మగపిల్లలతో పాటే మనము పుట్టాము, మనమే ఎక్కువ పని చేస్తున్నాము. ఆడపిల్లలు కుటుంబాన్ని పోషిస్తున్న ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మనం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన నందమూరి తారక రామారావు గారికి, ఆయన కుటుంబానికి కూడా మనము కృతజ్ఞతలు
తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఎంతో మంది మహానుభావులు మన దేశంలో ఎన్నో దురాచారాలు ఉండేవి. ఏమా ఎవరైనా చెప్తారా దురాచారాలు? ముఖ్యంగా బాల్య వివాహాలు. 10 సంవత్సరాల లోపల ఆడపిల్లలనే వివాహం చేసి పంపించేసేవాళ్ళు. వృద్ధులకిచ్చి వివాహం చేసేవాళ్ళు. వాళ్ళు చనిపోతే ఆ చిన్న పాప జీవితాంతం హృదంతోగా బతకాల్సిందే. కానీ మన కందుకూరి వీరేశలింగం గారు, రాజా రామ్మోహన్ గారు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఇటువంటి ఎంతో మంది మహానుభావులు మన ఈ దురాచారాలను రూపుమాపడానికి ప్రయత్నించారన్నమాట. చివరికి విజయం సాధించారు. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే ఆరోగ్యంగా ఉన్న భార్యను కూడా చంపేసేవాళ్ళు. వితంతు వివాహాలు, చిన్న పాప వైద్యం ప్రార్థిస్తే ఆ పాప జీవితాంతం వితంతువుగా బతకాల్సిందే, అలా బతకకూడదు అని మన కొందకూరి వీరేశలింగం గారు వితంతు వివాహాల్ని ప్రోత్సహించారు. ఎన్నో దురాచారాల నుండి మన దేశం ఈ రోజు ఈ స్టేజ్ లో ఉందన్నమాట. మనము ఇంకా ఇంకా ముందడు వేయాలంటే దానికి చదువుకోవాలి. చదువే ఒక ఆయుధం. మనం ముందడుగు వేయాలంటే మన పిల్లలు బాగా చదువుకోవాలన్నమాట. చదువు ద్వారా మనము ఎన్ని విజయాలనైనా ఎందుకు వాళ్ళకి ఎందుకు కాలేదో అర్థం కాలేదు. చట్టసభల్లో 30% ఆడవాళ్ళు కూడా రాకూడదు. నిజంగా 50% ఆడవాళ్ళు ఉండాలి. 50% మగవాళ్ళు ఉంటే 50% ఆడవాళ్ళు ఉండాలి. 33% ఆమోదించడానికే ఇన్నేళ్లు పట్టింది. ఆ 33% ఆమోదించడానికి కూడా ఈసారి కూడా ఇద్దరు ముగ్గురు ఆపోజిట్ చేశారు. ఇదందరూ తెలుసుకోవాల్సిన విషయము. ఎవరెవరు మహిళలు చట్టసభల్లో రాకూడదని ఓటు వేశారో ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి తెలుసుకోండి. ఇది తెలుసుకోవాల్సిన విషయము. వాళ్ళని మనం చట్టసభలు పంపిస్తున్నాం కదా ఓటేసి, కానీ వాళ్ళు లేడీస్ చట్టసభల్లోకి రాకూడదని వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు మహిళా బిల్లుకు ఆపోజిట్ చేశారు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. చట్టం ఈసారి ఆమోదం పొందింది. ఇంకా 5 ఏళ్ళు అమలు కావడానికి ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఆమోదం మాత్రమే పొందింది. ఇప్పుడు అమలు చేయలేదు. ఇంకా అమలు చేయడానికి ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది అన్నమాట. ఎస్సీ రక్షణ చట్టం ఉంది కదా, ఎస్టీ రక్షణ చట్టం ఉంది, బీసీ రక్షణ చట్టం రాబోతోంది. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ స్త్రీ రక్షణ చట్టం ఎక్కడ? స్త్రీ రక్షణ చట్టం ఉందా? ఎవరికి కనబడలేదా? ఉన్నా కూడా పేపర్లకు మాత్రమే అంకితంగా ఉందా? డాక్టర్ నాగసింధు మేడం, గైనకాలజిస్ట్, గవర్నమెంట్ డాక్టర్ మేడంని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మేడం ఈ ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. స్త్రీ రక్షణ చట్టాలున్నా కూడా అవి పేపర్లకే పరిమితం అయిపోతున్నాయి, డబ్బుకు అమ్ముడుపోతున్నాయి, ఎక్కడ అమలు కావడం లేదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎత్రైతాస్తున పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాహ క్రియాక.
ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. ఎక్కడైతే స్త్రీ అగౌరవింపబడుతుందో అక్కడ జరిగే కార్యాలు అశుభ ఫలితాలను ఇస్తున్నాయి అని మన పురాణాలు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా స్త్రీల పైన అరాచకాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు ఆగడం లేదు. ఎన్ని చట్టాలు స్త్రీలకు అనుగుణంగా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా స్త్రీల పైన అత్యాచారాలు ఆగడం లేదు. అంటే మనము స్త్రీలే ముందడు వేయాలి, స్త్రీలే ధైర్యంగా ఉండాలి, స్త్రీలే అవేర్నెస్ గా మనకు ఎటువంటి చట్టాలు ఉన్నాయి అని తెలుసుకొని వాటికి అనుగుణంగా మనము నడుచుకోవాలి. ఇంకా మనకందరికీ తెలిసిన విషయమే ఒక విషయం, సీతాదేవి కన్నీరు రావణ సామ్రాజ్యాన్ని కూల్చివేసింది కదా. ఇంకా ద్రౌపది కన్నీరు కౌరవ సామ్రాజ్యం ఎంత పెద్దది, పాండవులు ఎంతమంది, కౌరవ సామ్రాజ్యాన్ని కూల్చివేసింది. మన కృష్ణుడి మాత దేవకి కన్నీరు కంసరాజ్యాన్ని కూల్చివేసింది. అంటే ఆడవారిని బాధ పెడితే పుట్టగతులు లేకుండా పోతారు అని మన పురాణాలు, రామాయణము, భగవద్గీత, భాగవతము, పురాణం, బైబిల్ అన్ని కూడా తెలియజేస్తున్నాయి. స్త్రీలను గౌరవించండి, స్త్రీని బాధపడితే అక్కడ జరిగే కార్యాలు అశుభ ఫలితాలను ఇస్తాయని మనకు మన పురాణాలన్నీ తెలియజేస్తున్నాయన్నమాట. వినా స్త్రీయ జననం నాస్తి, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ జీవం నాస్తి, వినా స్త్రీయ సృష్టి ఏవ నాస్తి. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. ఇది ఎవరు రాసినప్పటికీ మనకు మాత్రం మన బాలయ్య డైలాగే కదా. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదు. చివరికి ఆ దేవుడైనా కూడా స్త్రీ కడుపున జన్మించాల్సిందే. ఓ స్త్రీ మేలుకో, ధైర్యంగా ఉండు. ఓ మహిళ మేలుకో. మహిళలు మనం ఒక్కొక్కసారి మన భుజాల్ని మనమే తట్టుకోవాలి. ఎందుకంటే మహిళల భుజం తట్టి ప్రోత్సహించే వాళ్ళకన్నా నెట్టేసే వాళ్ళే సమాజంలో ఎక్కువగా ఉన్నారు. ఓ మహిళ మేలుకో, ధైర్యంగా ఉండు, అప్రమత్తంగా ఉండు, ఆలోచించి అడుగు వేయి. స్త్రీలను నమ్మించే వాళ్ళకన్నా, స్త్రీలను సంతోష పెట్టే వాళ్ళకన్నా, స్త్రీలను సమాజంలో నవ్వుల పాలు చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఓ మహిళ మేలుకో, ధైర్యంగా ఉండు, అప్రమత్తంగా ఉండు, దేనికి వెనకడుగు వేయదు. ఓ మహిళ మేలుకో. ఇంకా స్త్రీలను వేమార్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే ఒకటి చెప్పి ఇంకొకటి, ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఓ మహిళ మేలుకో, ధైర్యంగా ఉండు, అప్రమత్తంగా ఉండు, ఆలోచించి మేడం ఈ ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. స్త్రీ రక్షణ చట్టాలున్నా కూడా అవి పేపర్లకే పరిమితం అయిపోతున్నాయి, డబ్బుకు అమ్ముడుపోతున్నాయి, ఎక్కడ అమలు కావడం లేదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎత్రైతాస్తున పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాహ క్రియాక. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. ఎక్కడైతే స్త్రీ అగౌరవింపబడుతుందో అక్కడ జరిగే కార్యాలు అశుభ ఫలితాలను ఇస్తున్నాయి అని మన పురాణాలు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా స్త్రీల పైన అరాచకాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు ఆగడం లేదు. ఎన్ని చట్టాలు స్త్రీలకు అనుగుణంగా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా స్త్రీల పైన అత్యాచారాలు ఆగడం లేదు. అంటే మనము స్త్రీలే ముందడు వేయాలి, స్త్రీలే ధైర్యంగా ఉండాలి, స్త్రీలే అవేర్నెస్ గా మనకు ఎటువంటి చట్టాలు ఉన్నాయి అని తెలుసుకొని
వాటికి అనుగుణంగా మనము నడుచుకోవాలి. ఇంకా మనకందరికీ తెలిసిన విషయమే ఒక విషయం, సీతాదేవి కన్నీరు రావణ సామ్రాజ్యాన్ని కూల్చివేసింది కదా. ఇంకా ద్రౌపది కన్నీరు కౌరవ సామ్రాజ్యం ఎంత పెద్దది, పాండవులు ఎంతమంది, కౌరవ సామ్రాజ్యాన్ని కూల్చివేసింది. మన కృష్ణుడి మాత దేవకి కన్నీరు కంసరాజ్యాన్ని కూల్చివేసింది. అంటే ఆడవారిని బాధ పెడితే పుట్టగతులు లేకుండా పోతారు అని మన పురాణాలు, రామాయణము, భగవద్గీత, భాగవతము, పురాణం, బైబిల్ అన్నీ కూడా తెలియజేస్తున్నాయి. స్త్రీలను గౌరవించండి, స్త్రీని బాధపడితే అక్కడ జరిగే కార్యాలు అశుభ ఫలితాలను ఇస్తాయని మనకు మన పురాణాలన్నీ తెలియజేస్తున్నాయన్నమాట. వినా స్త్రియ జననం నాస్తి, వినా స్త్రియ గమనం నాస్తి, వినా స్త్రియ జీవం నాస్తి, వినా స్త్రియ సృష్టి ఏవ నాస్తి. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. ఇది ఎవరు రాసినప్పటికీ మనకు మాత్రం మన బాలయ్య డైలాగే కదా. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదు. చివరికి ఆ దేవుడైనా కూడా స్త్రీ కడుపున జన్మించాల్సిందే. ఓ స్త్రీ మేలుకో, ధైర్యంగా ఉండు. ఓ మహిళ మేలుకో. మహిళలు మనం ఒక్కొక్కసారి మన భుజాన్ని మనమే తట్టుకోవాలి. ఎందుకంటే మహిళల భుజం తట్టి ప్రోత్సహించే వాళ్ళకన్నా నెట్టేసే వాళ్ళే సమాజంలో ఎక్కువగా ఉన్నారు. ఓ మహిళ మేలుకో, ధైర్యంగా ఉండు, అప్రమత్తంగా ఉండు, ఆలోచించి అడుగు వేయి. స్త్రీలను నమ్మించే వాళ్ళకన్నా, స్త్రీలను సంతోష పెట్టే వాళ్ళకన్నా, స్త్రీలను సమాజంలో నవ్వుల పాలు చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఓ మహిళ మేలుకో, ధైర్యంగా ఉండు, అప్రమత్తంగా ఉండు, దేనికి వెనకడుగు వేయదు. ఓ మహిళ మేలుకో. ఇంకా స్త్రీలను వేమార్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే ఒకటి చెప్పి ఇంకొకటి, ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఓ మహిళ మేలుకో, ధైర్యంగా ఉండు, అప్రమత్తంగా ఉండు, ఆలోచించి అడుగువే. నిర్భయంగా ఉండు, నిస్సంకోచంగా మాట్లాడు, నిస్సందేహంగా అడుగువే, దేనికి భయపడద్దు. మహిళలందరూ కూడా ఎన్నో రోజుల నుండి పోరాడుతుంటే ఈ స్టేజ్కి వచ్చాం. ఇంకా ఇంకా మనం ముందుకు వెళ్ళాలి, మన పిల్లల్ని బాగా చదివించాలి. వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే వరకు వివాహం చేయకూడదు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఆడ మగ తేడా లేకుండా పిల్లల్ని పెంచాలి. సమానత్వం అనేది మన కుటుంబం నుండే మొదలవ్వాలి. మన కుటుంబంలో మనం ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా చూస్తే అది దేశమంతా కూడా అలవడుతుంది. మన ఇంట్లోనే మన మగపిల్లల్ని ఎక్కువ, ఆడపిల్లల్ని తక్కువ చూస్తుంటే దేశం ఎలా మారుతుంది? కాబట్టి మార్పు అనేది మనతో మొదలవ్వాలి. ఈ 2024 సంవత్సరం మార్చి 8న ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మహిళలందరూ కూడా ఇంకా ఎన్నో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ లావణ్య ఆంటీ. రజనీ అక్క గారు మన చట్టాల గురించి, రిజర్వేషన్ గురించి, మహిళల గురించి చక్కగా వివరించినారు. ధన్యవాదాలక్క. మరియు ఇప్పుడు సిఐటి జిల్లా అధ్యక్షులు జెట్టి శ్రీనివాస గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అందరూ కూడా సమయపాలన పాటించి 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. అలా నెక్స్ట్ నాగసింధు మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.